ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలండి. మటన్ అండి కడుక్కోవాలి, ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. మధ్యలో పెట్టి మటన్ ఇలా క్లియర్గా కడుక్కోవాలండి. నీట్గా కడుక్కొని స్టవ్ తిప్పుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి సాల్ట్ అండి, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, కారం కారం కూడా తగినంత వేసుకోవాలి. ఎసరు పోసామండి, వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం వేసాక వాటర్ పోసాను. ఇవ్వండి, కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఉడికిపోయింది మటన్, రానిచ్చాము. చించిగురు వేసామండి. ఇప్పుడు ఎమ్మీగా చింత చిగురు మటన్ సూపర్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి.